మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాల. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్లో కంప్యూటర్ సైన్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. సో, నేను 2013 రిక్రూట్‌మెంట్ 2013 అక్టోబర్‌లో జాయిన్ అయ్యాను. 2013 అక్టోబర్ 26 ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే నేను డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో లెక్చరర్‌గా జాయిన్ అయ్యాను. అంతకంటే ముందు నేను ఒక 3 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో కూడా పనిచేశాను. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో. సో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీనియర్ ప్రోగ్రామర్‌గా నేను యాక్సెంచర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వర్క్ చేశాను. సో, ఆల్రెడీ ఒక 3 మంత్స్ ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఒక 4 మంత్స్ నేను సీఎంసీ లిమిటెడ్ అని ప్రెజెంట్ అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌లో విలీనం అయిపోయింది. దాంట్లో కూడా ఒక 4 మంత్స్ జాబ్ చేశాను. 2009 బీటెక్ పాస్ అవుట్. 2009 బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత రష్యన్ ఉండడం మూలంగా మార్చ్ 2010లో నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాయిన్ అయ్యాను సీఎంసీ లిమిటెడ్ కంపెనీలో. దాంట్లో ఒక 3 మంత్స్ లేదా 4 మంత్స్ వర్క్ చేశాను. సాలరీ తక్కువగా ఉండడంతో యాక్సెంచర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆఫ్ క్యాంపస్‌లో సెలెక్ట్ అయ్యి అక్కడ ఒక 3 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాను యాక్సెంచర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో. ఆఫ్టర్ దట్ నేను యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తూనే గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతూ 2013లో జనవరిలో ఎగ్జామినేషన్ రాశాను. జనవరిలో ఎగ్జామ్ రాసిన తర్వాత 2010 ఓకే. 2013 అక్టోబర్‌లో నాకు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ఒక 15 డేస్‌కి మనకి లెక్చరర్‌గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్‌లో ఆపర్చునిటీ రావడం జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్‌లో నేను ఎందుకు జాయిన్ అయ్యానంటే నేను నిజామాబాద్ నేటివ్. నా నేటివ్ ప్లేస్ వచ్చి నిజామాబాద్. నవీపేట్ మండలం కమలాపూర్ విలేజ్. అందుకని చెప్పి నాకు సొంత ఇంటికి దగ్గరలో ఉంటుందనే ఉద్దేశంతోటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ ఆప్షన్స్‌లో పెట్టుకున్నాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్‌లో వచ్చింది. అంతకుముందు నేను హైదరాబాద్‌లో వర్క్ చేసిన మూలంగా హైదరాబాద్‌లో అవకాశం ఉన్నా కూడా నేను తీసుకోలేదు. బట్ అక్కడ నిజామాబాద్‌లో పనిచేస్తూ ఒక 4 ఇయర్స్ తర్వాత ట్రాన్స్‌ఫర్ అవుతూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ నుంచి క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఓల్డ్ సిటీ బహదూర్‌పుర జూ పార్క్ దగ్గర జాయిన్ అయ్యాను. సో, అక్కడ మళ్ళీ ఒక 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత రేషనలైజేషన్ అని చెప్పి కాలేజ్‌లో ఉన్న ఫ్యాకల్టీని అక్కడికి, ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ నన్ను గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్‌కి పంపించడం జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్‌లో 2021 ఫిబ్రవరిలో వెళ్తే 2024 ఆగస్ట్ వరకు కూడా అక్కడ 3 ½ ఇయర్స్ పనిచేశాను. సో, 3 ½ ఇయర్స్ పనిచేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్‌ఫర్స్‌లో 2024 ఆగస్ట్‌లో జనరల్ ట్రాన్స్‌ఫర్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో, ఆ ట్రాన్స్‌ఫర్స్‌లో భాగంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్‌కి నేను షిఫ్ట్ అవ్వడం జరిగింది. మరి ఈ 4 కాలేజెస్ సొంత అనుభవాన్ని బట్టి నేను అక్కడ పనిచేసిన పరిస్థితులను బట్టి, కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీని బట్టి ప్లేస్‌మెంట్స్ ఉన్నాయా? లేవా? అనే విషయము తో సంబంధం లేకుండా కాలేజీలో ఫ్యాకల్టీ ఉంటే కాలేజీలో రిజల్ట్స్ బాగుంటాయి. అలాగే కాలేజ్ అనేది కొద్దిగా నేటివ్ ప్లేస్‌లో ఉండి చదువుకున్న స్టూడెంట్స్ కూడా కొద్దిగా మంచిగా అవకాశాలుంటాయి. ఎందుకంటే చదువుకోవడంలో వాళ్ళు ఫోకస్ పెట్టాలంటే హాస్టల్ ఫెసిలిటీస్ అలాంటివి సరిగా లేకపోతే మాత్రం వాళ్ళు ఫుడ్, షెల్టర్ ఇలాంటివి సరిగా లేకపోతే వాళ్ళు చదువుకోవడం కుదరదు. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ సొంత ఊర్లలో పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి. ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో కాలేజెస్ ఉంటే ఆ ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాలేజెస్‌లో మాత్రం జాయిన్ అయితే వాళ్ళ కెరీర్ చాలా బాగుంటది. ఇది నా సొంత అనుభవం. అలాగే స్టూడెంట్స్‌ని చూసిన తర్వాత నేను మీకు ఇది చెప్తున్నాను. సో, టాప్ కాలేజెస్ అనే వాటితో సంబంధం లేకుండా ఫ్యాకల్టీ ఎక్కడ బాగుంటే అక్కడ మీరు జాయిన్ అవ్వండి. సో, అక్కడ మీకు ఎడ్యుకేషన్ బాగుంటది. సిలబస్ కంప్లీట్ చేస్తారు. ప్లేస్‌మెంట్స్ పరంగా అయితే డిప్లొమా జాయిన్ అవ్వడం ఉత్తమం కాదు. సో, డిప్లొమాలో జాయిన్ అయినంత మూలాన తొందరగా మీకు ప్లేస్‌మెంట్స్ వచ్చి మీరు సెటిల్ అయితారని ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం మీరు నష్టపోతారు. సో, డిప్లొమా జాయిన్ అయిన తర్వాత కొన్ని బ్రాంచెస్‌కి మాత్రమే కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వాటిలో జాయిన్ అయితే తర్వాత వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో బీటెక్, బీఈ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకొని ఫర్దర్‌గా కెరీర్ గ్రో అవ్వచ్చు. బట్ ఆ ఉద్దేశ్యం ఉంటే మాత్రం మీరు డిప్లొమా జాయిన్ అవ్వకపోవడమే ఉత్తమము. బట్ మీరు డిప్లొమా చేసుకొని ఈజీ వే ఆఫ్ బీఈ, బీటెక్ ప్రోగ్రామ్స్ జాయిన్ అవ్వచ్చు. మంచి కాలేజ్‌లో డిప్లొమా కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి కాలేజ్‌లో బీఈ, బీటెక్ చదువుకోవాలనుకుంటే మాత్రం మీరు డిప్లొమా జాయిన్ అవ్వండి. ఓకే. డిప్లొమా జాయిన్ అయ్యడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటది. అండ్ ఇప్పుడు మనము నా సొంత అనుభవంతోటి ఏ బ్రాంచెస్‌లో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే. సో, మొత్తానికైతే మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ తెలంగాణలో
ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమా కోర్సెస్ ఏమున్నాయి, ఆ డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎలాంటి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, జాబ్స్ పరంగా కానీ హైయర్ ఎడ్యుకేషన్ పరంగా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నేను ఇంట్రడక్షన్ చెప్పాను, సో దట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. నా వీడియో వినడం వల్ల మీకు ఎంతో కొంత బెనిఫిట్ జరుగుతుంది అనే ఒక ఒపీనియన్ కోసమే నేను ముందు నా ఇంట్రడక్షన్ చెప్పాను. దానివల్ల నాకు పెద్దగా వచ్చి ఒరిగేది ఏమీ లేదు, కాకపోతే మీరు మోటివేట్ అవుతారు. సో దట్ మీరు వీడియో కొద్దిగా ఫోకస్ పెట్టి వింటారు అని ఉద్దేశంతో ఇప్పటివరకు నా సెల్ఫ్ ఇంట్రోలో చెప్పాను. బట్ ఇప్పుడు మీకు డిప్లొమా, ఓకే, డిప్లొమా కోర్సెస్ ఏమున్నాయనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. డిప్లొమా కోర్సెస్, సో ఇదంతా కూడా ఎస్బిటెట్ తెలంగాణ వెబ్సైట్లోనే ఉన్నాయి. ఇక్కడ మనకు కోర్సెస్ అని ఉన్నాయి. సో ఈ లింక్ మరి ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ చేస్తే మనకి డిప్లొమాలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో డిప్లొమా కోర్సెస్ చాలా ఉన్నాయి. చాలా డిప్లొమా కోర్సెస్లో మనకి ఇంపార్టెంట్ కోర్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. డిప్లొమా కోర్సెస్ మనకి టోటల్గా అయితే తెలంగాణ స్టేట్లో 25 డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. సో ఈ 25 డిప్లొమా కోర్సెస్లో ఒకటి నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కోర్స్ ఉంది, అది హోమ్ సైన్స్. సో ఇది హెచ్ఎస్ అంటారు దీన్ని. సో ఇదంతా కూడా మీకు అవేర్నెస్ కోసమే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్లో మనకి యాక్చువల్లీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్, మనకి టెంపుల్స్, మాస్క్యూస్, తర్వాత ఏమైనా హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్, ఇలాంటివి ఏమైనా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఈ ఆర్కిటెక్చరల్ క్యాండిడేట్, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఓకే, మొత్తానికైతే శిలలు, శిల్పాలు ఇలాంటి వాటిని ఏమైనా బిల్డ్ చేయాలి అంటే, ఆకృతులు, ఓకే, షేప్స్, మోల్డ్స్ ఇట్లాంటివి తయారు చేయాలంటే ఈ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. తర్వాత మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇదైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కోర్సు. కాకపోతే డిప్లొమాలో మాత్రం సఫిషియంట్ ఫ్యాకల్టీ, అంటే అంత నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నట్టయితే నాకైతే అనిపించట్లేదు. మీరు జాయిన్ అయినా కూడా మీరు నష్టపోతారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ గురించి మీకే ఎక్కువ తెలుసు అని అనుకుంటున్నాను. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి. యూట్యూబ్లో ఏ వీడియో చూసినా కూడా అంతా కూడా ఏఐ నుంచి జనరేట్ చేస్తున్నాయి. ఏఐ వీడియోస్, ఏఐ పాడ్కాస్ట్లు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. సో దీని గురించి నేను పెద్దగా చెప్పను. కాకపోతే ఇది కూడా కంప్యూటర్ సైన్స్లో వన్ ఆఫ్ ది ఫీల్డ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ వెహికల్ ఇండస్ట్రీలో మనకి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ డిప్లొమాలో చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్ కూడా వెళ్ళవచ్చు, లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. గవర్నమెంట్ కంపెనీస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ ఆపర్చునిటీస్ అంటే మనకి వెహికల్ ఆటోమోటో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళకి కూడా మనకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అని చెప్పి జాబ్స్ ఉంటాయి. వాటిలో మనకి ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఫర్దర్గా బీఈ బీటెక్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే మొత్తానికైతే ఇది మెడిసిన్ ఫీల్డ్కి సంబంధించింది, అలాగే ఇంజనీరింగ్ ఫీల్డ్ రెండింటికి సంబంధించింది. సో మనకి మీ అందరికీ తెలుసు బీపీ చెకింగ్ మిషన్స్, తర్వాత హార్ట్ బీట్ ఈసీజీ మిషను, మనకి డిఫరెంట్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటితోటి మనకి హెల్త్ మెజర్మెంట్ చేయొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాంటి వాటికి సంబంధించిన డిప్లొమా బ్రాంచ్ వచ్చి బయోమెడికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. సో ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చేసిన తర్వాత మీరు హాస్పిటల్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటిలో మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా మీరు కావాలనుకుంటే ఎలక్ట్రానిక్స్ సైడ్ కూడా వెళ్ళవచ్చు బీఈ బీటెక్ చేస్తూ. దీని తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా. క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా ఇది కూడా వన్ ఆఫ్ ది కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్. దీనిలో డేటా అంతా కూడా క్లౌడ్లో స్టోర్ చేస్తారు. అంటే ఆన్లైన్లో డేటాని యాక్సెస్ చేయడం, ఆన్లైన్లో డేటాని స్టోర్ చేయడము, స్టోర్ చేసిన డేటాని ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయడము, తర్వాత ఓల్డ్ డేటా నుంచి మనకి ప్రజెంట్ రిజల్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడము, ఇలాంటివి, ఓకే, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేయడము, ఇలాంటి వాటి కోసం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా బ్రాంచ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్. కాకపోతే దీంట్లో కూడా సఫిషియెంట్ ఫ్యాకల్టీ ఉన్నట్టయితే నాకు అనిపించడం లేదు. సో కాబట్టి మీరు ఈ ఏఐ, సిసిబి బ్రాంచెస్ తీసుకోవడం కంటే కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఫ్యూచర్లో కావాలనుకుంటే స్పెషలైజేషన్స్ బీఈ బీటెక్లో చేసుకుంటే బాగుంటుంది. డిప్లొమాలో అయితే ఏఐ, సిసిబి బ్రాంచెస్ తీసుకొని మీరు నష్టపోతారు. సో సఫిషియెంట్గా ఫ్యాకల్టీ లేరు కాబట్టి మీరు ఈ బ్రాంచెస్ తీసుకోకపోవడమే అవుతాం. మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. కంప్యూటర్ సైన్స్ రాకపోతే ఆల్టర్నేటివ్గా మీకు ఈసీ బ్రాంచ్ తీసుకొని కూడా మీరు కావాలనుకుంటే ఫ్యూచర్లో మంచి కెరీర్లో సెటిల్ అవ్వచ్చు. తర్వాత సిసిబి, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, ఇది కూడా నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్. నేను ఇందా చెప్పాను రెండు బ్రాంచెస్, టోటల్గా అయితే రెండు ఉన్నాయి. వన్ బ్రాంచ్ హోమ్ సైన్స్, ఇంకో బ్రాంచ్ ఈ సిసిబి, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. ఇది కామర్స్ రిలేటెడ్ అంటే అకౌంట్స్ రిలేటెడ్ కోర్సు. డిప్లొమా ఇన్ అకౌంట్స్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే.
కొంత సబ్జెక్ట్ కంప్యూటర్ రిలేటెడ్‌గా ఉంటది. మోస్ట్‌లీ మీకు టైపింగ్ రిలేటెడ్, స్టెనోగ్రాఫర్స్ ఇలాంటి వాటికి ఈ సీసీబీ కోర్స్ చేసిన వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటది. ఓకే. బట్ ఇది ఇంజినీరింగ్ బ్రాంచ్ అయితే కాదు. దీని తర్వాత మీరు మళ్ళీ బీకామ్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. బీకామ్ తర్వాత మీరు అకౌంట్సో లేకపోతే టాలీయో ఏదో నేర్చుకొని ఆహ్, మీరు ఫైనాన్స్ సైడ్ సెటిల్ అవ్వచ్చు జాబ్ ఆపర్చునిటీస్ తోటి. సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ మీ అందరికీ తెలుసు. సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ అనేది కోర్ బ్రాంచ్. సో, సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ తీసుకొని మీరు గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ 2 సైడ్‌లు గూడా మీరు సెటిల్ అయ్యే అవకాశం ఉంటది. సో, గవర్నమెంట్ జాబ్స్ వచ్చి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో, తర్వాత మనకి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అండ్ నెక్స్ట్ మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌లో అండ్ మనకి ట్రాన్స్‌కో, జెన్‌కో, రైల్వేస్ ఓకే. నేషనల్ ఎన్‌హెచ్‌పీసీ అంటారు. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్స్ ఇలాంటి వాటిలో మీకు గవర్నమెంట్ జాబ్స్, ఈవెన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఇన్ మిలిటరీలో ఇంజినీరింగ్ సర్వీస్ ఇంజినీర్‌గా మిలిటరీలో సివిల్ ఇంజినీరింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటిలో మీరు సెటిల్ అవ్వాలనుకుంటే సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ చాలా ఉత్తమం. ఓకే. ఇది కూడా కోర్ బ్రాంచ్. దీనికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్టూడెంట్స్ సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌ని చిన్న చూపు చూస్తారు. ర్యాంక్ ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ తీసుకుంటే వాళ్ళు బీఈ, బీటెక్ గుడ్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీట్ పొంది తర్వాత వాళ్ళు ఫ్యూచర్‌లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటది. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ మనకి కెమికల్ ఇంజినీరింగ్. కెమికల్ ఇంజినీరింగ్‌లో మీ అందరికీ తెలుసు మనకి ఫర్టిలైజర్ కంపెనీస్, తర్వాత ఫార్మా కంపెనీస్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మందుల కంపెనీలు అంటాము. మందుల కంపెనీలు, ఫర్టిలైజర్స్, తర్వాత మీకు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, పెట్రోలియం కంపెనీస్ ఇలాంటి వాటిలో కెమికల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన స్టూడెంట్స్‌కి అవకాశాలుంటాయి. ఫర్దర్‌గా బీఈ, బీటెక్ కూడా మీరు కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో చేసి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ సెక్టార్‌లో రెండిట్లో కూడా మీరు సెటిల్ అయ్యే అవకాశం ఉంటది. కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ కూడా చాలా బాగుంటది. సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ లాగే కెమికల్ ఇంజినీరింగ్ కూడా ఉత్తమమైన బ్రాంచ్. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ. సో, ఇది ఉన్న ఒకే ఒక కాలేజీ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్. బట్ దీంట్లో ఫ్యాకల్టీ అనేది కంప్యూటర్ సైన్స్ వాళ్ళని రిక్రూట్ చేయలేదు. అలాగే సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, సెక్యూరిటీ స్పెషలైజేషన్ చేసిన బీఈ, బీటెక్ స్టూడెంట్స్ కూడా ఏమీ రిక్రూట్ చేయలేదు. ఇక్కడ ఉన్న ఈసీ ఫ్యాకల్టీ కొద్దిపాటి కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ తోటి అక్కడ సబ్జెక్ట్స్ టీచ్ చేయడం జరుగుతుంది. బట్ ఇది చాలా మంచి కోర్సు. మనకి సైబర్ సెక్యూరిటీ అలాగే సైబర్ సిస్టమ్స్ మీ అందరికీ తెలుసు. ఆన్‌లైన్ ఫ్రాడ్స్ ప్రివెంట్ చేయాలంటే సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సైబర్ సెక్యూరిటీ అనలిస్టులు కావాలి. అది ఇది అని చెప్పి మీరు వింటూనే ఉంటారు. యూట్యూబ్‌లో వీడియోస్ చూసిన వాళ్ళకైతే చాలా మటుకు తెలిసే ఉంటది. ఈ సిపిఎస్ బ్రాంచ్ చాలా మంచి బ్రాంచ్. కాకపోతే డిప్లొమాలో ఇక్కడ సఫిషియెంట్ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల ఈ బ్రాంచ్ తీసుకోవడం వల్ల కూడా మీరు ఫర్దర్‌గా కంప్యూటర్ సైన్స్ ఆహ్, ఈసెట్ రాయాల్సి ఉంటది. ఆ ఈసెట్ రాయడంలో మీకు ఇబ్బంది ఎదురవుతది. ఈ సిపిఎస్ తీసుకొని మీరు రిగ్రెట్ అవ్వడం కంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఈసీ బ్రాంచ్ ఇంకేదైనా ఆల్టర్‌నేటివ్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ ఇలాంటివి తీసుకొని మీరు లైఫ్‌లో సెటిల్ అవ్వడం చాలా బాగుంటది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇది మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన బ్రాంచ్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ డిప్లొమాలో జాయిన్ అవ్వాలనుకుంటే కంప్యూటర్ సైన్స్‌లో సీట్ వస్తదా? రాదా? అని అడుగుతున్నారు తప్పితే వేరే బ్రాంచ్ గురించి అసలు పట్టించుకోవట్లేదు. కాకపోతే ఇది చాలా ఎక్కువగా జాయిన్ అయ్యే బ్రాంచ్. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటది. ఈసెట్‌లో మీకు సీట్స్ కూడా ఎక్కువే ఉంటాయి. కానీ మంచి కాలేజ్‌లో సీట్ వస్తేనే మీకు ఫర్దర్‌గా బీఈ, బీటెక్‌లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం కంటే ఆల్టర్‌నేటివ్ బ్రాంచెస్ తీసుకొని మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు త్వరగా కెరీర్‌లో సెటిల్ అవ్వచ్చు. కాబట్టి కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ చేయకపోవడమే ఉత్తమం అండి. మంచి ర్యాంక్ రాని వాళ్ళు మాత్రం కంప్యూటర్ సైన్స్ తీసుకొని రిగ్రెట్ అవ్వడం కంటే మిగతా కోర్ బ్రాంచెస్ సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ బ్రాంచెస్ ఇక్కడ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఇలాంటి రేర్ బ్రాంచెస్ తీసుకొని మీరు తొందరగా లైఫ్‌లో సెటిల్ అవ్వచ్చు. ఓకే. సో, నా సజెషన్ ఇది. కంప్యూటర్ సైన్స్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు తీసుకోండి. కొద్దిగా అటు ఇటుగా ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఈ సివిల్ ఇంజినీరింగ్, కెమికల్, ఈ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ బ్రాంచెస్ తీసుకోవడం వల్ల తొందరగా సెటిల్ అవుతారు. అండ్ నెక్స్ట్ మనకి ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. సో, ప్రతి ఒక్కటి కూడా మనకి లైఫ్‌లో నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్స్ తోటే రిలేట్ అయ్యే ఉంది. మీ అందరికీ తెలుసు. సో, ప్రతి ఒక్కరికి కూడా ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్స్‌లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంటది. సో, ఇది కూడా మంచి కోర్సే. కంప్యూటర్ సైన్స్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈసీ బ్రాంచ్‌కి ఇస్తున్నారు స్టూడెంట్స్. దీంట్లో కూడా మనకి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ప్రైవేట్ జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది. ఇక కంప్యూటర్ సైన్స్ అంటే ప్యూర్‌గా మనకి ఆహ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సైడే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కొద్దిపాటి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. బ్యాంక్ సైడ్ తర్వాత మనకి ఈసీఐఎల్ కంపెనీ అని చెప్పి, ఐఓసీఎల్ కంపెనీ, బీఈఎల్ ఓకే. కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. ఆ కంపెనీస్‌లో మనకి గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉండేది. త్రూ గేట్ మనకి బీటెక్ అయిపోయిన తర్వాత గేట్ ఎగ్జామినేషన్ రాసి మీరు కావాలనుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్, ఈసీ బ్రాంచెస్ తోటి. సేమ్ మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఈ 3 కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సీఎస్, ఈసీ, ట్రిపుల్ ఈ ఓకే. సో, ట్రిపుల్ ఈలో కూడా మనకి ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. మనకి
మీ అందరికీ తెలుసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో మనకి ట్రాన్స్‌కో, జెన్‌కో అని ఉంటాయి. అలాగే బీహెచ్‌ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, తర్వాత బీఈఎల్ అండ్ మనకి ఎన్టీపీసీ అనే ఒక కంపెనీ ఉంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇలాంటి వాటిలో గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. మనకి రైల్వేస్‌లో కూడా లోకోమోటివ్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటది. సెక్షన్ ఇంజినీర్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగు, అలాగే మెకానికల్ చేసిన వాళ్ళకి కూడా స్పెషల్‌గా జాబ్స్ ఉంటాయి రైల్వేస్‌లో. సో, ఈ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకైతే సఫిషియంట్ జాబ్స్ గవర్నమెంట్ సెక్టార్‌లో ఉంటాయి. సో, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్‌కి నేను ఇచ్చే సజెషన్ ఏందంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ జాయిన్ అయితే మీకు తొందరగా గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది. సో, మీకు గవర్నమెంట్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రిపుల్ ఈ బ్రాంచ్ ప్రిఫర్ చేయండి. అండ్ ఈఐ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్. సో, ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో మనకి ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసే వాటికి యాక్చువల్‌గా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మీ అందరికీ తెలుసు టెస్టర్ ఉంటది, ఆమీటర్ ఉంటది, వోల్ట్ మీటర్ ఉంటది. అలాగే కొన్ని మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ చేసిన డిప్లొమా క్యాండిడేట్స్ తోటే తయారు చేపిస్తారు. అలాగే సూపర్వైజర్ జాబ్స్ ఉంటాయి. మనకి మేధా సర్వో ఇన్ఫో లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. చర్లపల్లిలో ఉంటది. ఆ కంపెనీలో ఈ ఈ ఈఐఈ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళనే తీసుకుంటారు. ఈసీఐఎల్‌లో కూడా ఈఐ బ్రాంచ్ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్దర్‌గా ఈఐ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే బీటెక్‌లో ఈసీఈలో కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో, ఈఐలో కొద్దిగా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, ఇది ఇది కూడా మనకి 3 కాలేజెస్‌లో ఉన్నట్టుంది. ఒకటి గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్‌లో ఉంది. ఇంకోటి క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో ఉంది. అండ్ వన్ మోర్ కాలేజ్ మనకి కేడీఆర్ జీపీటీ వనపర్తిలో ఉంది. అలాగే బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజ్ జీపీటీ బెల్లంపల్లిలో కూడా ఈఐ బ్రాంచ్ ఉంది. కొత్తగూడెంలో కూడా ఉన్నట్టుంది. సో, రేర్‌గా ఉన్నాయి. కాబట్టి మీకు ఉన్న 4 బ్రాంచెస్ నుంచి మీకు ఎక్కువగా బీఈ, బీటెక్‌లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటది. మంచి కోర్సెస్ మంచి కాలేజ్‌లో వచ్చేస్తాయి. డిప్లొమా ఈఐ చేయడం ద్వారా తర్వాత మీరు బీటెక్ కావాలనుకుంటే మంచి కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఈఐ బ్రాంచ్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదంటే ఈఐ స్టూడెంట్సే ఈసీఈ పేపర్ కూడా రాయొచ్చు ఈసెట్‌లో. కాబట్టి ఫర్దర్‌గా వాళ్ళు బీఈ, బీటెక్ ఈసీఈలో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఎంబెడెడ్ సిస్టమ్స్ మీ అందరికీ ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి అవగాహన ఉండకపోవచ్చు. కాకపోతే ఈ ఎంబెడెడ్ సిస్టమ్ మనం నిత్య జీవితంలో ప్రతి చోట కూడా వాడుతుంటాం. మీ అందరికీ తెలుసు రిమోట్ కంట్రోల్స్, తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్ ఫ్యాన్స్ ఆటోమేటిక్‌గా స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ అయ్యే ఫ్యాన్స్, తర్వాత మనకి వాషింగ్ మెషిన్స్, ఎలక్ట్రానిక్ గీజర్స్, ఇలాంటి వాటన్నిటిలో కూడా మనకి ఎలక్ట్రికల్ గీజర్స్ వీటన్నిటిలో కూడా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ నుంచి తయారు చేసిన చిప్సే వాడతారు. సో, ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా చాలా మంచి కోర్సు. ఇది వన్ ఆఫ్ ది స్పెషలైజేషన్ ఇన్ ఈసీఈ బ్రాంచ్. ఇది చేయడం ద్వారా కూడా మీరు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటది. మంచి మంచి ప్యాకేజెస్ తోటి మీరు బీటెక్ కంప్లీట్ చేయడం ద్వారా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆహ్, ఆహ్, కోర్సు చేసి తొందరగా లైఫ్‌లో సెటిల్ అవ్వచ్చు. డిప్లొమా ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా చేసి కూడా మీరు తొందరగా లైఫ్‌లో సెటిల్ అవ్వచ్చు. డిప్లొమా ఎంబెడెడ్ సిస్టమ్ చేసిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందాక చెప్పాను మీకు రైల్వేస్‌లో అవకాశం ఉంటది. తర్వాత ఈసీఐఎల్ కంపెనీలో అవకాశం ఉంది. అలాగే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో మనకి బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఓకే, బీడీఎల్ ఆ కంపెనీలో జాబ్స్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఓకే. అండ్ మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇలాంటి వాటన్నిటిలో కూడా మనకి ఈఎస్ బ్రాంచ్ చేసిన తర్వాత మీకు గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్. సో, ఇది మోస్ట్లీ మనకి టెలివిజన్ ఇంజనీరింగ్ సంబంధించింది. సో, మీకు సామ్సంగ్, ఎల్జీ, తర్వాత ఫిలిప్స్ అండ్ ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా మీకు అందరికీ తెలుసు. ఇలా టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మనకి వాటన్నిటిలో కూడా ఈ ఈవీ బ్రాంచ్ చేసిన వాళ్ళకి డిప్లొమా చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంతకు ముందైతే చాలా ఎక్కువగా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొద్దిగా ఇప్పుడు ఈ బ్రాంచ్‌కి ప్రాధాన్యత తగ్గింది. కాకపోతే ఈ ఈవీ బ్రాంచ్ చేసి కూడా మీరు బీటెక్ ఈసీ బ్రాంచ్‌లో చేయవచ్చు. ఈవీ బ్రాంచ్ మనకి గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్‌లో మాత్రమే ఉంది. ఇక్కడ సఫిషియంట్ ఫ్యాకల్టీ ఈసీ బ్రాంచ్ వాళ్ళు ఈవీ బ్రాంచ్‌లో ఉన్నారు. కాబట్టి ఈవీ బ్రాంచ్ తీసుకోవడం ద్వారా మీరు బీటెక్ కోసం ఈసెట్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మంచి ర్యాంక్ వస్తే మీరు ఖచ్చితంగా మళ్ళీ బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్, సీబీఐటీ, వాసవి ఇంజినీరింగ్ కాలేజ్, శ్రీనిధి, గోకరాజు రంగరాజు, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇలాంటి టాప్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మీరు బీటెక్‌లో చేరి తర్వాత కావాలనుకుంటే సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళవచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ సైడ్ కూడా మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్‌కి సంబంధించి. మరి హోమ్ సైన్స్ అనేది ఇది యాక్చువల్లీ క్యాటరింగ్ టెక్నాలజీకి సంబంధించింది. బ్యూటీ క్లినిక్స్, బ్యూటీ పార్లర్స్, తర్వాత ఫుడ్ అండ్ న్యూట్రిషన్,
ఇలాంటి కోర్సెస్ మీరు న్యూట్రిషనిస్ట్గా లేదా చైల్డ్ కేర్ స్పెషలిస్ట్గా ఇలాంటి వాటిలో మీరు ఎంటర్ప్రెన్యూర్గా మీరు సెటిల్ అవ్వాలనుకుంటే హోమ్ సైన్స్ బ్రాంచ్ అనేది నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఈ నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ హోమ్ సైన్స్ కోర్స్ వచ్చి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్లో మాత్రమే ఉంది. ఇది ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఉంది. ఈ హోమ్ సైన్స్ చేసి మీరు సొంతగా బ్యూటీ పార్లర్స్ పెట్టుకోవచ్చు, క్రచెస్ పెట్టుకోవచ్చు, చిన్నపిల్లల కోసం స్కూల్స్ పెట్టుకోవచ్చు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్గా సెటిల్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్స్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్, న్యూట్రిషనిస్ట్గా మీరు ఏవైనా హాస్పిటల్లో ఫర్దర్గా బీఎస్సీ న్యూట్రిషనిస్ట్ చేసి మీరు తొందరగా సెటిల్ అవ్వచ్చు. హోమ్ సైన్స్ చేసిన తర్వాత మీరు బీఎస్సీ కోర్స్ కూడా చేయవచ్చు. బీఎస్సీ కోర్సెస్లో మీకు హోమ్ సైన్స్ చేసిన వాళ్ళకి సపరేట్గా మనకి సీట్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది లాస్ట్ ఇయర్ నుంచి. కాబట్టి హోమ్ సైన్స్ చేయడం ద్వారా మీరు బీఎస్సీలో ఏవైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది నాన్ ఇంజనీరింగ్ కోర్సు. దీని తర్వాత మనకి లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఈ లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ వచ్చి మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ రాయదుర్గంలో ఉంది. రాయదుర్గంలో మనకి మీ అందరికీ తెలుసు రాయదుర్గం అనేది గచ్చిబౌలి దగ్గరలో ఉంటుంది. సో హైదరాబాద్లో ఉంది ఈ ఇన్స్టిట్యూట్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో ఈ లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీలో మనకి డిప్లొమా కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కోర్సెస్లో కూడా తొందరగా కెరీర్లో సెటిల్ అయ్యే అవకాశం ఉన్న కోర్సెస్. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ఉంటాయండి. మీరు ఇంటర్న్షిప్ వెళ్ళేటప్పుడే ఈ లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ అలాగే లెదర్ గూడ్స్ ఫుట్వేర్ టెక్నాలజీ కంపెనీస్లోకి మీకు అబ్జర్వ్ చేసుకుంటారు. తర్వాత మీకు 18,000 నుంచి 25,000 వరకు మంత్ శాలరీ ఇస్తూ మిమ్మల్ని వాళ్ళే రిక్రూట్ చేసుకుంటారు. సో తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటే లెదర్ ఫ్యాషన్ అండ్ లెదర్ గూడ్స్ ఫుట్వేర్ టెక్నాలజీ కోర్సెస్ చేయడం ద్వారా మీరు తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. ఇక్కడ ఈవెన్ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మీరు తొందరగా లైఫ్లో సెటిల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. అలాగే మీకు ఈ సబ్జెక్ట్ చెప్పిన టీచర్సే మీకు సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రిపేర్ చేస్తారు, వాళ్ళే వాల్యుయేషన్ చేస్తారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ పాస్ అయిపోతే మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా మీకు ఎవరైతే సబ్జెక్ట్స్ టీచ్ చేశారో వాళ్ళే మీకు సబ్జెక్ట్స్ పేపర్లు కూడా దిద్దుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈజీగా ఈ కోర్సెస్ చేయడం ద్వారా గెట్ ఆన్ అవుతారు. అండ్ ఫర్దర్గా మీరు బీఈ బీటెక్ చేయాలనుకుంటే మాత్రం మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళవచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉన్న ఈ రెండు కోర్సెస్ ఎల్ఎఫ్ అండ్ ఎల్జీ కోర్సు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కూడా సివిల్ ఇంజనీరింగ్ ఎలాగైతే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత మనకి ఈసీ బ్రాంచెస్ లాగా ఉందో అలాగే వన్ ఆఫ్ ది కోర్ బ్రాంచ్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. చాలా మంచి కోర్సు. దీంట్లో ప్రజెంట్ అయితే వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి, సీట్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ స్టూడెంట్స్ ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వట్లేదు. గవర్నమెంట్ కాలేజ్లో కూడా జాయిన్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి పెద్దగా కెరీర్ ఆపర్చునిటీస్ గురించి తెలియకపోవడం వల్ల ఈ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో జాయిన్ అవ్వట్లేదు. కాకపోతే ఈ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే గవర్నమెంట్ సైడ్ వెళ్ళవచ్చు, ప్రైవేట్ కంపెనీస్లో కూడా మీరు ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ పొందే అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే కూడా బీటెక్లో మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈ ఏమైనా స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉంటే వాటిలో కూడా బీఈ బీటెక్లో మీరు జాయిన్ అవ్వడానికి స్కోప్ ఉండే బ్రాంచ్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. దీంట్లో కూడా మనకి ఎన్టీపీసీ, బిహెచ్ఈఎల్ తర్వాత ఇస్రో, నేను మర్చిపోయాను, ఇస్రోలో చేరడానికి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, ఈసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంటుంది, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందండి. ఓకే, బిహెచ్ఈఎల్, ఇస్రో, ఎన్టీపీసీ తర్వాత బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఇంకా ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, ట్రాన్స్కో, జెన్కో ఇలాంటి వాటి అన్నింటిలో కూడా రైల్వేస్లో కూడా మనకి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చేసిన వాళ్ళందరికీ. సో ఖచ్చితంగా ఈ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు తీసుకుంటే తొందరగా సెటిల్ అవుతారు. మంచి ర్యాంక్ రాని వాళ్ళకి మంచి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉన్న ఏకైక కోర్స్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ప్రజెంట్ అయితే దీంట్లో చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి విముఖత చూపుతున్నారు. వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ గురించి తెలియక ఈ బ్రాంచెస్ ప్రిఫర్ చేయట్లేదు. మైనింగ్ బ్రాంచ్ మనకి తెలంగాణ స్టేట్ మొత్తానికి తలమానికంగా ఉన్న కంపెనీ సింగరేణి కాలరీస్ కంపెనీ, బొగ్గు కంపెనీ. ఈ సింగరేణి కాలరీస్ కంపెనీలో మైనింగ్ బ్రాంచ్ చేసిన వాళ్ళని, డిప్లొమా చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి గవర్నమెంట్ సైడ్. అలాగే ప్రైవేట్ సెక్టార్స్లో మీ అందరికీ తెలుసు మినరల్ అండ్ ఎక్స్ట్రాక్షన్స్ అంటే బొగ్గు కంపెనీలు, అలాగే మనకి ఐరన్ ఓర్ కంపెనీస్, చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి.
క్వారీస్ ఉంటాయి. అలాంటి వాటిలో అన్నిట్లో కూడా సూపర్వైజర్స్‌గా డిప్లొమా చేసిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు. సో, మైనింగ్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేయడం ద్వారా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే కొద్దిగా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ఆపర్చునిటీస్ వస్తే మాత్రం చాలా బాగా ఉంటది. మీకు అందరికీ తెలుసు ఎన్ఎండీసీ ఉంటది. తర్వాత కోల్ ఇండియా కంపెనీ అని ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ వీటిలో కూడా ఈ మైన్ ఇంజినీరింగ్ బ్రాంచ్ చేసిన వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ తోటి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మెటలాజికల్ ఇంజనీరింగ్ సేమ్ లైక్ మనకి మైనింగ్ ఇంజనీరింగ్ బ్రాంచ్, కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లాగే మెటలాజికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కూడా ఉంది. మనకి జేఎన్టీయూ హైదరాబాద్లో మెటలాజికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్, జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ కాలేజ్లో మెటల్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మెటల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ డిప్లొమా చేసిన తర్వాత. సో ఈ మెటలాజికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చి మనకి జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్, జేఎన్జీపీటీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్లో మెటల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. మంచి ర్యాంక్ రాని వాళ్ళు మెటల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకొని బీఈ బీటెక్ మీరు జేఎన్టీ హైదరాబాద్లో లేదా సివిఆర్ కాలేజ్, సిబిఐటి ఇలాంటి టాప్ కాలేజెస్లో మెటల్ ఇంజనీర్గా మీరు బీఈ బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు కెరీర్లో తొందరగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎలాగైతే మైనింగ్ ఇంజనీరింగ్ బ్రాంచ్, కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే మెటలాజికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి. మనకి యాక్చువల్గా స్టీల్ ఇండియా కంపెనీ, సెయిల్, ఓకే, మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్, కోల్ ఇండియా ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మళ్ళీ మెటలాజికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అవ్వాలనుకుంటే మెటల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కూడా మీరు ప్రిఫర్ చేయండి. అలాగే ఫార్మసీ కోర్సు, సో ఫార్మసిస్ట్గా మీరు సెటిల్ అవ్వచ్చు. డిప్లొమా ఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే దీనికైతే మనకి ఈ పాలిసెట్ రాయడం ద్వారా ఛానల్ అయితే లేదు. మనకి ఎంసెట్ రాసిన తర్వాత ఎంసెట్ అలాగే సపరేట్గా డి ఫార్మసీ కండక్ట్ చేస్తారు. డి ఫార్మసీ మీరు ఎంపీసీ బైపీసీ చేసిన తర్వాత ఈ డి ఫార్మసీ కౌన్సిలింగ్ సపరేట్గా మీరు అప్లై చేసుకుని ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీరు డి ఫార్మసీ, ఓకే, డిప్లొమా ఇన్ ఫార్మసీ చేయవచ్చు. దీనికి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. మందుల కంపెనీస్, అలాగే మనకి మెడికల్ షాప్స్ పెట్టుకోవచ్చు. సొంతంగా మెడికల్ షాప్స్ పెట్టుకోవడానికి మీకు ఒరిజినల్గా లైసెన్స్ ఉన్నట్టే మీకు డిప్లొమా ఇన్ ఫార్మసీ సర్టిఫికేట్ ఉంటే, ఓకే, ఇది కొద్దిగా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉండే ఫార్మసీ కోర్సు. అండ్ ప్యాకింగ్ టెక్నాలజీ మీ అందరికీ తెలుసు. ఈ ప్యాకింగ్ టెక్నాలజీ ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే అమెజాను, స్విగ్గీ, మనకి జొమాటో, ఫ్లిప్కార్ట్ ఏ కంపెనీ తీసుకున్నా, ఏ ఈ కామర్స్ కంపెనీ తీసుకున్నా 18,000 నుంచి 25,000తోటి డిప్లొమా ఇన్ ప్యాకింగ్ టెక్నాలజీ తీసుకున్న వాళ్ళని సూపర్వైజర్గా రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళకి ఎక్కడైతే ప్లాంట్స్ ఉంటాయో, అంటే వాళ్ళకి మనకి వేర్ హౌసెస్ ఉంటాయండి. ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచో షిఫ్ట్ చేసి ఒక ప్లేస్ నుంచి సప్లై చేస్తూ ఉంటారు. సో దాన్ని వేర్ హౌస్ అంటారు. అలాగే చెప్పాలి అంటే దాన్ని డొమెస్టిక్ ఏరియా అంటారు, డొమెస్టిక్ సప్లై పాయింట్ అంటారు. సో చుట్టుపక్కల ఉన్న ఊర్లకి, చుట్టుపక్కల ఉన్న టౌన్స్కి ఐటమ్స్ సప్లై చేయాలంటే ఇక్కడ నుంచి ఆ హబ్ నుంచి మనకి ఐటమ్స్ అనేవి సప్లై చేయడం జరుగుతుంది. సో అలా సప్లై చేసేటప్పుడు మనకి ఈ ప్యాకేజింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో దానికి సంబంధించిన మెలకువలంతా కూడా ఈ ప్యాకేజింగ్ టెక్నాలజీలో నేర్పిస్తారు. కాబట్టి ఈ ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్స్ తీసుకొని కూడా మీరు తొందరగా కెరీర్లో సెటిల్ అవ్వచ్చు. 18,000 నుంచి 25,000 వరకు కూడా మీకు ప్లేస్మెంట్స్ శాలరీస్తో ఉంటాయి. ఓకే, శాలరీస్ తోటి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ప్రింటింగ్ టెక్నాలజీ అనగానే మనకి ప్రెస్ కంపెనీస్ ఉంటాయి. మనకి ఇప్పుడు ఈనాడు ఒక ప్రింటింగ్ ప్రెస్ కంపెనీ ఉంటుంది. ఈనాడు న్యూస్ పేపర్, అలాగే వార్తా న్యూస్ పేపరు, ఆంధ్రజ్యోతి, తర్వాత సాక్షి ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మీరు డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సు సబ్జెక్ట్స్ ఉన్నా కూడా, బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా మీకు అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత శాలరీ తోటి మీరు ఉపాధి పొందే అవకాశం ఉన్న కోర్సు ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సు. అలాగే మనకి ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి సఫిషియెంట్గా గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయండి. మింట్స్ ఉంటాయి. మనకి నాణేలు, కరెన్సీ ముద్రించే గవర్నమెంట్ కంపెనీ ఉంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మనకి నాణేలు, అలాగే నోట్స్ కూడా రూపాయి కరెన్సీ కూడా, రూపీ కరెన్సీ కూడా ప్రింట్ చేస్తుంటారు. 10 నోట్లు, 20 నోట్లు, 50 నోట్లు, అలాగే 100 నోట్స్, 200 నోట్స్, 500 నోట్స్, 2000 నోట్స్ వీటిని ప్రింట్ చేస్తుంటారు కదా. ప్రింటింగ్ చేసేటప్పుడు వీళ్ళకి తీసుకుంటారు ఆ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో, ప్రింటింగ్ కంపెనీస్ ఎక్కడైతే ఉంటాయో కరెన్సీస్ ప్రింట్ చేసే ప్లేసెస్ని మింట్స్ అంటారు. సో ఆ మింట్స్లో మిమ్మల్ని డిప్లొమా చేసిన తర్వాత ఖచ్చితంగా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉన్న బ్రాంచ్ వచ్చి ప్రింటింగ్ టెక్నాలజీ. అంటే గవర్నమెంట్ సైడ్ రిజర్వ్ బ్యాంక్స్లో మీరు పనిచేయడానికి అవకాశం ఉన్న కోర్స్ వచ్చి ప్రింటింగ్ టెక్నాలజీ. అలాగే మీరు ప్రైవేట్ సెక్టార్లో కూడా ప్రింటింగ్ ప్రెసెస్, న్యూస్ పేపర్స్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. మనకి ఐటీసీ భద్రాచలం ఉంటుంది. సో భద్రాచలము, అలాగే నోట్బుక్స్,
టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసే ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకుంటారు ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన తర్వాత. మీరు కావాలనుకుంటే బీఈ, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్ కూడా మీరు ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ జాయిన్ అవ్వచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ మీ అందరికీ తెలుసు. మనం రోజు పొద్దున్న లేవగానే మనం స్నానం చేయగానే వేసుకునేది బట్టలు. సో ఆ బట్టల్ని తయారు చేయడానికి ఏ టెక్నాలజీ వాడతారో దాని గురించి సంబంధించిన టెక్నాలజీ మెలకువలంతా కూడా ఈ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సులో నేర్పిస్తారు. సో ఈ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్స్ వచ్చి సిరిసిల్లలో ఉంది. సో సిరిసిల్ల చుట్టుపక్కల కూడా మొత్తం కూడా మనకి చేనేత పరిశ్రమలు ఉంటాయి, చేనేత ఇండస్ట్రీ ఉంది. మీకు అందరికీ తెలుసు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ సిరిసిల్లలో మనకి చేనేత కార్మికులకు ఉపాధి కోసము కొన్ని కంపెనీస్, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ కంపెనీస్ అన్ని కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు గద్వాలు, పోచంపల్లి, తర్వాత మనకి సిరిసిల్ల, ఓకే, ఇలాంటి ప్లేసెస్ అన్నింటిలో కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. మీరు బాంబే, సూరత్, బాంబే, సూరత్, కలకత్తా ఇలాంటి ప్లేసెస్లో, అహ్మదాబాద్ ఈ ప్లేసెస్లో కూడా మీరు ఖచ్చితంగా డిప్లొమా కంప్లీట్ చేసుకున్న తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ వెతుక్కోవచ్చు. మీరు సొంతంగా కావాలనుకుంటే కూడా మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్ సెటిల్ అయ్యే అవకాశం ఉన్న కోర్స్ వచ్చి టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సు. ఈ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే బీఈ, బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ టెక్నాలజీలో బీఈ, బీటెక్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మీకు సఫిషియెంట్ సీట్స్ అక్కడ ఉంటాయి. టెక్స్టైల్ డిప్లొమా చేసిన వాళ్ళకి అక్కడ సీట్స్ రిజర్వ్‌గా ఉంటాయి. లేదా మీరు కావాలనుకుంటే కెరీర్ ఆపర్చునిటీస్ ప్రకారం వెతుక్కొని కూడా మీరు తొందరగా లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉన్న కోర్స్ వచ్చి టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సు. సో ఇలా మొత్తానికి మనకి 25 బ్రాంచెస్ ఉంటాయి. ఈ 25 బ్రాంచెస్‌లో ఒక 3 బ్రాంచెస్, ఓకే, సీసీబీ బ్రాంచ్ ఒకటి, హోమ్ సైన్స్ బ్రాంచ్ ఒకటి, అలాగే మనకి ఇంకొక బ్రాంచ్ ఫార్మసీ. ఇవి నాన్ ఇంజనీరింగ్ సైడ్ బ్రాంచెస్. సో టోటల్‌గా 22 కోర్సెస్ ఉన్నాయి డిప్లొమాలో. ఈ 22 కోర్సెస్‌లో మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలనుకుంటే, మీకు మంచి ర్యాంక్ ఉంటే కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ చేయండి. కంప్యూటర్ సైన్స్ తర్వాత మీరు మంచి ర్యాంక్ ఉంటే ఈసీ బ్రాంచ్ ప్రిఫర్ చేయండి. ఈసీ తర్వాత మీరు ఎలక్ట్రికల్ బ్రాంచ్ చూసుకోండి. ఈ ఎలక్ట్రికల్ అయిపోయిన తర్వాత మీరు సివిల్ ఇంజనీరింగ్ ప్రిఫర్ చేయండి. సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకే. సో మిగతా ఏ బ్రాంచ్ అయినా కూడా మీకు లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అక్కడ ఫ్యాకల్టీ సరిగా ఉన్నారా లేదా చెక్ చేసుకొని మీరు ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా డిప్లొమా పాస్ అవుతారు. డిప్లొమా పాస్ అవడంతో పాటు మీరు ఈ సెట్లో మంచి ర్యాంక్ కూడా పొందే అవకాశం ఉంది. తద్వారా మీరు బీఈ, బీటెక్ మంచి కాలేజీలో జాయిన్ అయ్యి తొందరగా మీరు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఎస్బీటెట్ డిప్లొమా కోర్సెస్, వాటికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్స్ రూపంలో మీరు అడగండి. సో దట్ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్, ఓకే. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఆ మొబైల్ నెంబర్ నేను ఇస్తాను, 9866385288, 9866385288. ఇది నా పర్సనల్ మొబైల్ నెంబర్. దీనికి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ కూడా చేయండి. సో దట్ మీ క్వరీస్, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ని ఫర్దర్గా ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుకుంటాను. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ ఇన్ డిప్లొమా.